ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 43, 44 అధ్యాయములు. బాబా సమాధి చెందుట, ముందుగా సన్నాహము, ఇటుకరాయి విరుగుట, 72 గంటల సమాధి, బాపు సాహెబ్ జోగు సన్యాసము, అమృతతుల్యమగు బాబా పలుకులు, నేననగా ఎవరు. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని ఒక చోటకు చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా నున్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించడం సాధారణ ఆచారం. ఏలానా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్ విషయములందు లీనమునర్చినచో నతడు పరమమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి వారం రోజులలో చనిపోవటకు సిద్ధముగా నున్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పురాణమును ఆ వారంలో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికిని అలవాటులోనున్నది. చనిపోవుటకు సిద్ధముగా నున్న వారికి గీత, భాగవతం మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారం అగుటచే వారికి అట్టిది అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా నుండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగం చేయనున్నామని తెలియగానే వారు వచేయును. నాతని పిలిచి రాజవిజయమని గ్రంథమును పారాయణ చేయుమనిరి. అతడు వారంలో గ్రంథంను ఒకసారి పఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణం పూర్తి చేసెను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయాను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణమునకై ఎదురు చూచుచుండిరి. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామంలో బయటకు పోవుట, భిక్షాటనం చేయటం మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యంతో నుండి అందరినీ ధైర్యంగా నుండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్ శ్రీమాన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండేవాడు. ఆనాడు 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనం చేయమనిరి. అయినను కొంతమంది లక్ష్మీబాయి చిందే, బాగోజీ చిందే, బాయాజీ, లక్ష్మణ్, బాలశింపి, నానాసాహెబ్ నిమోన్కర్ ఎక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండను. లక్ష్మీబాయి చిందేకు 9 రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తన కాస్థలం బాగా లేదనియో అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకొని పోయిన నచ్చట బాగా నుండుననియో చెప్పెను. ఈ తుది పలుకులు ఆడుచు బాబా బాయాజీ తాత్యాకోతపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చొని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసిన అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా అనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టనని తేలిపోయాను. బాబా సమాధి చెందెనను సంగతి షిరిడి గ్రామంలో కార్చిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా నేడ్చిరి, కొందరు వీధులలో నేడ్చుచుండ్రు, కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని మొదలెడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షం అయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవ్వరూ సందేహింపనక్కరలేదు. ఏలైనా కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యం ఉనర్చెను. సుందర శరీరంతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడిగానే ప్రత్యక్షమయ్యను. ఈ అవతారము కృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారం భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడల అగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తుల తోడి సంబంధం యొక్క జన్మ తోడిదే కాదు, అది గడచిన 72 జన్మల సంబంధం. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు ఎచ్చటికో పర్యటనకై పోయినట్లు అనిపించడం వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢ విశ్వాసం భక్తులకు గలదు. బాబా శరీరం ఎట్లు సమాధి చేయవలన విషయము గొప్ప సమస్య ఆయన. కొందరు మహమ్మదీయులు బాబా శరీరంను ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలనన్రి. కుషాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయంనే వెలిబుచ్చిరి. కానీ రామచంద్ర పాటిల్ అన్న గ్రామ మునసబు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢకంఠస్వరంతో మీ ఆలోచన నాకు సమ్మతం కాదు. బాబా శరీరం రాతివాడలో పెట్టవలసినదే అనను.
అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదమును 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయం గ్రామంలోని జ్యోతిష్కుడని శ్యామకు మేనమామయగు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టి లాగి ఇట్లను, త్వరగా లెమ్ము బాపుసాహెబు, నేను మరణించితిని అనుకొనుచున్నాడు. అందుచే నతడు రాడు, నీవు పూజ చేసి కాగడహారతి ఇమ్ము. లక్ష్మణ్ మామ సనాతనాచార పారాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండేవాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యములను పళ్ళెమును చేతధరించి మాల్వీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసిపోయాను. మిట్ట మధ్యాహ్నం బాపుసాహెబ్ జోగు పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అచ్చటి మధ్య భాగమున త్రవ్వుట ప్రారంభించి. మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయం అమీర్ భాయి బొంబాయి నుండి వచ్చెను. కోపర్గాం నుండి మమల్తాదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి. కనుక మమల్తాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలనని వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ నోట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల 2వ పార్టీ యొక్క మనసు మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలం బాబా శరీరం ఉత్సవంతో వాడాకు తీసుకొని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేసిరి. యథార్థంగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయం అయ్యాను. అది ఒక పూజా మందిరం అయ్యను. అనేక మంది భక్తులు అచ్చటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలసాహెబ్ బాటే ఉపాసిని బాబా నెరవేర్చిరి. ఉపాసిని బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరం 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. బాబా కపిని చింపకుండా సులభముగా తీయగలిగిరి. ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమైన మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనాస్తులు అగోచుండిరి. అనేక సంవత్సరములు ఇట్లా గడిచిన. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి క్రిందపడి 2 ముక్కలైపోయాను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగిల చింతించి ఇట్లని ఏడ్చిరి, ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయం వలననే నేను ఆత్మానుసంధానం చేయుచుండేవాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవియగు ఇటుక కోసం ఇంత విచారపడనేలా? అందులకు హేమడ్ పంత్ ఇట్లు సమాధానమిచ్చెను, యోగులు బీదవారికి నిస్సహాయులకి సహాయం చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మా ఆశలునప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తను విధులను నెరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వం అనగా 1886వ సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసం వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణంను పైకి తీసుకొని పోయి సమాధిలో నుండవలననుకొని భక్త మహల్సాపతితో ఇట్లనిరి, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయినా సరే, లేని ఎడల నా శరీరమును ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 చెండాలను పాతము అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయాను. వారి నాడీ కూడా ఆడకుండెను. శరీరంలో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కానీ మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరం నుంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచు కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడనారంభించెను. కడుపు కదిలెను. కండ్లు తెరిచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను. దీనిని బట్టి చదువరులు ఆలోచించిన విషయం ఏమన,
బాబా మూడు మూరల శరీరం లేక లోపలనున్న ఆత్మయ పంచభూతాత్మకమగు శరీరం నాశనమగును. శరీరం అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అదియే పరిపాలించినది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువులన్నింటి యందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలం లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరం వహించను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాణగాపురంలో వెలిసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారి సమాధి చెందుటకు బాహ్యంనకే గాని సమస్త చేతనాచేతనములందు కూడా నుండి వారిని నియమించి వారిని పరిపాలించి వారిని వారే ఈ విషయం ఇప్పటికీ సర్వస్వ శరణాగతి చేసిన వారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతం బాబా రూపం చూడ వీలు లేనప్పటికీ మనం షిరిడీకి వెళ్ళినచో వారి జీవితం ఎత్తు పటం మసీదులోనున్న దీనిని శ్యామరావు జయకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసి ఉన్నాడు. భావుకుడు భక్తుడునైన ప్రేక్షకునికి ఈ పటం ఈనాటికి బాబా భౌతిక శరీరంతో చూచినంత తృప్తి కలగజేయను. బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటన నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారే దైవము. బాబుసాహెబ్ జోగు సన్యాసము. జోగు సన్యాసం పుచ్చుకొనిన కథతో హేమాడ్ పంత్ ఈ అధ్యాయమును ముగించుచున్నారు. సకారం హరిఊరఫ్ బాబుసాహెబ్ జోగు పూణే నివాసి సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువ్వ జోగు గారికి చిన్నాయన 1909 సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత పీడబ్ల్యూడీ సూపర్వైజర్ భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానం లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఎందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాబుసాహెబ్ జోగు మసీదులోను చావడిలోను కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదియునుగాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వర్యు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో నేనిన్నాళ్ళు నీ సేవ చేసితిని, నా మనసు ఇంకను శాంతం కాలేదు. యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించదవు అనను. ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితం నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానము పోగొట్టుకొని మోహమును రుచిని జయించదవో, ఈ ఆటంకములన్నింటినీ కడచెదవో, హృదయపూర్వకంగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యడవు అనిరి. కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమాయను. అతని భార్య చనిపోయాను. అతనికి ఇంకొక అభిమానమేదియూ లేకుండడచేను అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృతతుల్యమగు బాబా పలుకులు. దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కు సారలు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తందియు వానికి శూన్యం. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానం చేయను, నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండెను. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణం తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియ దీక్షతో నొందురో, ఎవరైతే నాకు అర్పించనిదే ఏమీయూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయంలో నన్ను సర్వస్వ శరణాగతి వేడవలను. నేను అనగానెవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించారు. వారిట్లనిరి, నన్ను వెదుకుటకు నీవు దూరం కానీ మరెచ్చటికి కానీ పోవనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యం లేదా అంతరాత్మ అని ఒకటి యుండును. అది నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నింటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యం పొందెదవు. హేమాడ్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించిన
వారగుదురు. ఎవరైతే బాధ అలా అనుభవించెదరో ఓర్చుకొందరో వారు నాకు ప్రీతి కూర్చెదరు అని చెప్పిరి కదా. బాబా సర్వ వస్తు జీవ సముదాయంలో నైక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడతారు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు. ఇటు శుభమైన పరిశుభ్రమైన అమృతం వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులను సాయిలో నైక్యమగుదురు. 43-44 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 6వ రోజు పారాయణం సమాప్తం. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.